అందరికీ నమస్కారం. ఎవరైనా సరే తమ జీవితంలో అసలు లక్ష్యమేంటా అని వెతుకుతూ ఉంటే వాళ్ళకి ది ఆల్కెమిస్ట్ అనే ఈ పుస్తకం ఒక అద్భుతమైన గైడ్ లాంటిది. అంటే ఇది కేవలం ఒక కథ కాదన్నమాట. మన కళ్ళల్లో ఎంత శక్తి ఉందో గుర్తు చేసే ఒక అద్భుతమైన ప్రయాణం. ఆ ప్రయాణంలో అసలు మనం ఏం నేర్చుకోవచ్చు, ఆ ముఖ్యమైన పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. మనలో చాలా మందికి ఎప్పుడో ఒకప్పుడు అనిపించే ఉంటుంది కదా, మనం బ్రతుకుతున్న జీవితం ఇది కాదు, మనం ఇంకేదో గొప్పదానికోసం పుట్టామని. కాని ఏంటి మనల్ని ఆపేది? ఒకటేమో భయం, సమాజం ఏమనుకుంటుందోనన్న బెరుకు, లేదా మనకు బాగా అలవాటైపోయిన ఈ కంఫర్ట్ జోన్ కదా. ఇవన్నీ మనల్ని వెనక్కే లాగేస్తాయి, మన కలను మన దగ్గరికి రాకుండా అడ్డుకుంటాయన్నమాట. అయితే ఈ పుస్తకం చెప్పే ముఖ్యమైన సందేశమేంటో తెలుసా? కలలు అవి కేవలం కనేసి మర్చిపోవడానికి కాదట. అవి మన జీవితానికి ఒక దారి చూపించడానికి, ఒక పర్పస్ ఇవ్వడానికి వస్తాయట. వాటిని నిజం చేసుకోవడమే అసలైన జీవితం. సరే, మరి ఈ కథలోకి వెళ్దాం. మొదటి భాగం, ఒక అసంపూర్ణ కళ. ఈ స్టోరీ హీరో పేరు శాంటియాగో. స్పెయిన్లో ఒక గొర్రెల కాపరి. అంటే పైకి చూస్తే అతని లైఫ్ చాలా సింపుల్, చాలా సాధారణం. కాని అతని మనసులో మాత్రం ఒక అసాధారణమైన కల ఉండేది. సో శాంటియాగో, చెప్పాను కదా, ఒక సింపుల్ గొర్రెల కాపరి. ప్రశాంతంగా గడిచిపోతోంది తన జీవితం. కాని అతనికి పదే పదే ఒకే కల వస్తుండేది. ఏంటంటే, ఎక్కడో ఈజిప్ట్ పిరమిడ్ల దగ్గర ఒక పెద్ద నిధి ఉందట. ఆ తర్వాత సేలం రాజుని కలిసినప్పుడు ఆయనొక సలహా ఇస్తాడు: శకునాలని నమ్ము, వాటిని అనుసరించు అని. ఇంకేముంది, ఆ మాటలతో శాంటియాగో తన విధిని వెతుక్కుంటూ ఒక పెద్ద సాహసయాత్రకు బయల్దేరతాడు. సరే, ఇప్పుడు రెండో విభాగానికి వద్దాం. దీని పేరు మీ వ్యక్తిగత ఇతిహాసం. ఇది ఈ పుస్తకంలోనే అత్యంత పవర్ఫుల్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సింపుల్గా చెప్పాలంటే, మన జీవితంలో మన అసలైన లక్ష్యం, మనని ఏదైతే పిలుస్తుందో అది. అసలు ఈ వ్యక్తిగత ఇతిహాసం అంటే ఏంటి అంటే, ప్రతి ఒక్కరి మనసులో, ఆత్మలో నెరవేర్చాలని తపించే ఒక యునీక్ డ్రీమ్ అన్నమాట. అదే మన జీవితానికి నిజమైన అర్థాన్నిచ్చేది, మన అసలు పర్పస్ అదే. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరికీ వారి సొంత పర్సనల్ లెజెండ్ ఉంటుంది. మరి అందరికీ ఒక పర్సనల్ లెజెండ్ ఉంటే చాలామంది దాన్ని ఎందుకు ఫాలో అవ్వరు, ఎందుకు వదిలేస్తారు? కారణాలు మనందరికీ తెలిసినవే: ఉద్యోగ బాధ్యతలు, డబ్బు సంపాదించాలనే ఒత్తిడి, అన్నింటికన్నా ముఖ్యంగా లోకులు ఏమనుకుంటారు అన్న భయం. ఇవన్నీ మన కలల్ని చంపేస్తాయి. అందుకే చాలామంది సేఫ్ రూట్ ఎంచుకొని వాళ్ల మనసు చెప్పే మాటని పట్టించుకోరు. కాని ఈ పుస్తకం మనకు ఒక అద్భుతమైన మాట చెబుతుంది. ఎవరైతే ధైర్యం చేసి వాళ్ల కలను ఫాలో అవుతారో వారికి హెల్ప్ చేయడానికి ఈ విశ్వం మొత్తం కలిసి వస్తుందట. వావ్! వినడానికే ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ ఆలోచన. ఓకే, ఇక మూడో విభాగానికి వెళ్దాం. ప్రయాణంలో శత్రువులు. అంటే శాంటియాగో ప్రయాణం ఏమైనా ఈజీగా సాగిందా అంటే అస్సలు లేదు. దారిలో డబ్బు పోగొట్టుకున్నాడు, మోసపోయాడు. ఒక దశలో ఒక క్రిస్టల్ షాప్లో పనిచేస్తూ ఓపికంటే ఏంటో నేర్చుకున్నాడు. అంటే ప్రయాణమంటేనే ఇలాంటి సవాళ్లు, పాఠాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. కాని ఈ బయట కనిపించే కష్టాలన్నింటికంటే మనల్ని ఆపే అతిపెద్ద శత్రువు ఒకటుంది. అదెక్కడో బయటలేదు, మన లోపలే ఉంది. అవును, అదే భయం. ఫెయిల్ అవుతానేమో అన్న భయం. మన పర్సనల్ లెజెండ్ని మనం చేరుకోకుండా అడ్డుకునే అతిపెద్ద శత్రువు ఇదే. ఈ భయం మనతో ఎలా మాట్లాడుతుందో తెలుసా? మనసులో ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి: అయ్యో, జనాలేమనుకుంటారో, ఒకవేళ ఫెయిల్ అయితే నా పరిస్థితేంటి, ఇప్పుడు ఈ వయసులో ఇదంతా అవసరమా? కరెక్ట్ కదా? సరిగ్గా ఈ ప్రశ్నలే మనల్ని కదలకుండా కట్టిపడేస్తాయి. ఇక్కడ చూడండి, ఈ కంపారిజన్ చాలా క్లియర్గా చూపిస్తుంది. ఒకవైపు కంఫర్ట్ జోన్, మరోవైపు గ్రోత్ జోన్. శాంటియాగో గొర్రెల కాపరిగానే ఉండిపోతే అది కంఫర్ట్ జోన్, సేఫ్, కాని గ్రోత్ ఉండదు. కాని ఎప్పుడైతే నిధి కోసం వెతకాలని డిసైడ్ అయ్యాడో అప్పుడతను గ్రోత్ జోన్లోకే అడుగుపెట్టాడు. అంటే మనం ఎదగాలంటే మన కంఫర్ట్ జోన్ దాటి బయటికి రావాల్సిందే. సరే, ఇక నాలుగవ భాగానికి వచ్చేశాం. అసలైన నిధి ఏంటి? శాంటియాగో ఇంత కష్టపడి వెతికింది దేనికోసం? ఆ నిధి అంటే నిజంగా బంగారమా, డబ్బులా, లేక అంతకన్నా గొప్పలేమైనా ఉందా? ఈ ఒక్క ప్రశ్నలోనే ఈ కథ మొత్తం సారాంశముంది. మరి చెప్పండి,
ఇంత పెద్ద ప్రయాణం చేసి చివరికి శాంటియాగో కనుక్కున్న ఆ అస్సలైన నిధి ఏంటి? నిజమైన నిధి బంగారం కాదు, డబ్బు కాదు, మరేంటి? అది ఆల్కెమిస్ట్ దగ్గర నేర్చుకున్న విశ్వం యొక్క భాష. ఆ ప్రయాణంలో సంపాదించుకున్న జ్ఞానం, ఎదురైన సవాళ్ల వల్ల వచ్చిన ధైర్యం, అన్నింటికన్నా ముఖ్యంగా తన గురించి తాను తెలుసుకోవడం, సెల్ఫ్ డిస్కవరీ, అదే అసలైన సంపద. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, డెస్టినేషన్ ముఖ్యం కాదు, ఆ డెస్టినేషన్ను చేరే జర్నీలో మనం ఎలా మారాం, ఏం నేర్చుకున్నాం, అదే ముఖ్యం. ఆ మార్పే మనకు దొరికే అసలైన బహుమతి. సరే, ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఈ మొత్తం కథ నుండి మనం మన జీవితాలకు తీసుకెళ్లాల్సిన పాఠాలేంటి? ఈ పుస్తకంలోని విజ్డమ్ని కొన్ని సింపుల్ ప్రాక్టికల్ టేక్అవేస్గా చూద్దాం. సో, మన పర్సనల్ లెజెండ్ను ఫాలో అవ్వాలంటే ఇక్కడ 4 స్టెప్ గైడ్ ఉంది. స్టెప్ 1, మన కలల్ని అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. స్టెప్ 2, భయాన్ని మన గైడ్గా చేసుకోకూడదు, అంటే భయం చెప్పినట్టు వినద్దు. స్టెప్ 3, మన మనసు చెప్పేది వినాలి, మన చుట్టూ కనిపించే సైన్స్ని గమనించాలి. అండ్ ఫైనలీ స్టెప్ 4, ప్రాసెస్ని నమ్మాలి, జర్నీని నమ్మాలి. చివరగా ఈ పుస్తకం మనందరికీ ఇచ్చే ఆ ఒక్క అద్భుతమైన మాటను మళ్ళీ గుర్తు చేసుకుందాం. మనం మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే దాన్ని సాధించడానికి ఈ యూనివర్స్ మొత్తం మనకు హెల్ప్ చేస్తుందట. ఈ నమ్మకం, ఈ ఒక్క నమ్మకంతో మన ప్రయాణాన్ని మొదలుపెడితే చాలు. కాబట్టి పెద్దగా కలలు కనండి, మీ జర్నీని నమ్మండి. అన్నింటికంటే ముఖ్యంగా ఆలోచిస్తూ కూర్చోవడం ఆపి మీ సొంత ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఇప్పుడే, ఈ క్షణమే మొదటి అడుగు వెయ్యండి.